అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ కొడుకు బాధ్యత. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తు బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్లో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ళవాడయ్యాడు. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకొని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అని చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరి ఆడపిల్లల తల్లిదండ్రులు అతడి ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చకత్తకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో ముసలితనానికి తోడు ఆమె అనారోగ్యానికి కూడా గురైంది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకుంది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు పెట్టాడు. అమలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండుగకు ఒక పట్టుచీర కొనండి అంది. అనంతుడు కొంచెం సేపటి ఆలోచించి, పండగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడా లేని కోపం తెచ్చుకొని, ఒక బిచ్చకత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, పగలంతా నేను ఎంత క్షోభించానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో ఆ బిచ్చగత్త కావాలో తేల్చుకోండి అంది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చకట్ట అనవద్దని ఇంతకుముందే చెప్పాను. నీది ఒత్తి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి నుండి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్లుగా ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తల దిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అంది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకొని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించినాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించినైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది. నీకు చెప్పటానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవడం కష్టం, ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు పోయినట్లే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూటి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చెయ్యి పట్టుకుంది. ఇక ఎవ్వరికీ నా ముఖం చూపెట్టలేను తల్లి,
నా దారిన నన్ను పోనీయి అన్నాడు అమల తండ్రి. అదేం మాట నానా, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయినా నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా. దిగులు పడకు నానా, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉంది కదా, కొడుకుగా నిన్ను పోషించాల్సిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచినా అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం తర్వాత చెప్తాను, ముందు ఈ సంగతి చెప్పు అమల. కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్నా నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించడం లేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసినా నాన్నంటే నీకు అసహ్యం కలగడం లేదు, కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగత్తగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు. అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమలకు వచ్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకొని, అన్నయ్య నువ్వు నా కళ్ళు తెరిపించావు, పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళ్తాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అంది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచం తీసుకోలేదు, ఉద్యోగము పోలేదు, నీ మేలు కోరి నీకు బుద్ధి గరపటానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాము అన్నాడు. మీరాడిన నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధి, మంచి చెడ్డలు ఆలోచించగలగా జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇదండి వాళ్ళ మన కథ నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.